అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను ఒక మంచి ఫేమస్ డిష్ అండి, అజ్మీర్ కలాకండ్ ఇంట్లోనే చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను తిని కూడా చెప్తాను మీకు. చూసారా, కలాకండ్ రెడీ. ఎంత బాగా అయిందో కదండి, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చూసి మీకు చెప్తా. ఇప్పుడు నేను ఏ ముక్క తినాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని చక్కగా కొన్ని ఎరగొట్టాలంటే మనసు ఒప్పట్ల. అంత టేస్ట్ అంటేనండి, మనం అంజీరు వేసాం కదండి, అంజీరు, జీడిపప్పు, పిస్తా, యాలక్కాయ పొడి అన్నీ వేసాం. కమ్మటి వాసన, నెయ్యి, పాలు, పంచదార అన్నీ మంచివే. అంజీరు వేసినప్పుడు అండి కొంచెం షుగర్ కూడా తక్కువ పట్టుద్ది. 1/2 కిలో వేయలేదు నేను, 170 గ్రామ్స్ వేసా 2.5 లీటర్ల పాలకి. చూసారా, అంత తక్కువ పడుద్ది అనమాట. ఎందుకంటే అంజీరు తీగ ఉంటాయి కదా, 2 అంజీర్లు వేసా. ఇవ్వండి, భలే ఉందండి. లాస్ట్లో అవి ఇలా లడ్డూలా కట్టానండి, ఎందుకంటే కొంచెం పొడుము అయిపోద్ది. ఇది ఎట్లాగైనా మనం ఎంత జాగ్రత్త చేసినా పొడుము అవుతుంది అనమాట. ఇవి ఉంటాయి కదా, ఇట్లా పొడుము అవ్వకుండా ఉండాలంటే షుగర్ మంచిగా వేసుకోవాలి. షుగర్ 1/2 కిలో వేయాల్సిందే. అంత షుగర్ వేసామంటే ఇవి ఉన్నాయి కదా మనకి, మన అంజీరు అవి చూడండి, పీసు కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా. అందరూ ఇలా చేసుకోండి. ఈ రెసిపీ మొత్తం నేను మీకు వీడియో పెడతాను, చక్కగా చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇప్పుడు మీకు నేను తిని కూడా చూపించాను కదండి, అజ్మీర్ కలాకండ్. ఇవ్వండి, ఇలా నెక్స్ట్ డే అండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకొని నెక్స్ట్ డే కట్ చేసుకుని చక్కగా మేము డబ్బాలో పెట్టుకున్నామండి. డబ్బాలో పెట్టుకుని ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా ఇదిగోండి. ఇవి మంచి ఆర్గానిక్ మిల్క్ అనమాట. 2.5 లీటర్లకు పైనే ఉంటాయండి, తగ్గవు అవి అనమాట. కొంచెం కళాయిలో ఫస్ట్ నీళ్లు పోసి మనం పాలు పోసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అడుగు పట్టకుండా మన కలాకండ్ అంతా చక్కగా వస్తుందమ్మా. ఇలా పాలన్నీ పోసేసి చక్క మీడియం టు హై మంట పెట్టుకుని ఫస్ట్ ఒక 5 నిమిషాలు అయితే మీరు కలుపుతూనే ఉండాలమ్మా. ఎందుకంటే తర్వాత కలపపోయినా పర్వాలేదు, ఫస్ట్లో అంటుకుంటాయి అనమాట. బాగా ఇట్లా కలిపేసామంటే ఇక అంటవి. ఇక చూసారా ఎంత చక్కగా అయిన తర్వాత హాఫ్ తగ్గిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. ఇది 170 గ్రామ్స్ కప్పు, అంతే, 3/4 అనమాట అమ్మా. అయితే ఇప్పుడు వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు ఉంచాను నేను, ఇంకా కొంచెం అయిపోయిందండి. అది కనిపించట్లేదు అనుకుంటా, 3/4 అనమాట. ఇట్లా కలిపేటప్పుడు మీరు మంచిగా దగ్గరకు అయినాక పాలు, షుగర్ వేసాక ఇవ్వండి అంజీరు, 2 అంజీర్లు కొంచెం 10 నిమిషాలు నానబెట్టి నేను వేసాను అనమాట. లాస్ట్కైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకొంచెం ఇప్పుడైనా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదాము, మరి అవి కొంచెం అవి పిస్తా పప్పులు అవి కూడా వేసి మీరు కలుపుతూనే ఉండండి. కలుపుతూ సైడ్లు ఉంటాయి కదమ్మా, ఆ సైడ్లు కూడా మీరు కొంచెం కలపాలన్నమాట. సైడ్లు కూడా మీరు సైడ్ని గరిటితో మధ్యలో అనుకుంటూ కలపండి. చూడండి, నిమ్మకాయ రసం వేస్తున్నా చూడండి, 2 స్పూన్లు నిమ్మకాయ రసం, 2 స్పూన్లు వాటర్ కలిపి వేసాను. కానీ పాలు ఎందుకో కానీ ఇరగలేదండి మావి, అందుకని కొంచెం వెనిగర్ వేసాను. ఆ వెనిగర్కి ఇప్పుడు మిక్స్ అయింది. మీరు కూడా ఇరగపోతే ఇంకొంచెం నిమ్మకాయ రసం అన్నా వేసుకోండి, లేదంటే వెనిగర్ వేయండి. యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తే చాలా మంచిది. వేసుకొని ఇట్లా మంచిగా ముక్కలే నీళ్ళు వస్తాయి. షుగర్ వేసాము, మనం జీడిపప్పులు వేసుకున్నాము, మళ్ళీ పిస్తా వేసాము. ఇప్పుడు మంచిగా దగ్గరికి వేయించుండి, కళాయిలు కూడా మంచిగా మధ్యలో గీకుతూ ఉన్నాను. మధ్యలో గీకుతూ లాస్ట్కి చూడండి ఒక ఫుల్ స్పూను నెయ్యి వేసాను, ఆర్గానిక్ నెయ్యి అనమాట. చూడండి, ఇదేమో యాలక్కాయల పొడి కూడా నేను ఒకేసారి చిన్న డబ్బాల్లో చేసి పెట్టుకుంటానమ్మా. చేసి పెట్టి టైట్ మూత పెడతా, టప్పర్ వేరు. చూసారా ఎంత బాగుంటుంది అనమాట. ఇవి 2 వేసి మంచిగా కలుపుతూ ఆ సైడ్లు కూడా మంచిగా గీకామంటే మంచి బ్రౌన్ కలర్ మాడదండి నాన్ స్టిక్లో. మీరు కూడా ఇలా చేసుకోండి అమ్మ. చక్క అంతా గీకేసుకుని ఆ మూతకు కూడా చక్క నెయ్యి రాసి పెట్టాను. చూసారా, ఇది ఇది అనమాట కేక్ చేసుకునేది. దాంట్లో మీ దగ్గర ఏ మోల్డ్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, స్టీల్ పళ్ళెంలోనైనా వేసుకోవచ్చు, హైట్ ఉంటే. ఓకేనమ్మా. కాబట్టి కొంచెం పెద్దగా కోసుకోండి, హైట్ తక్కువ ఉంటే, హైట్ ఎక్కువ ఉంటే చిన్నగా కోసుకోండి. అంతా మన చేతిలో పని ఏముంది, మన ఇష్టం వచ్చినట్టుగా మనం మోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మంచిగా గడితో నొక్కేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకోండి. నెక్స్ట్ డే కట్ చేయండి నైట్ చేస్తే, లేదంటే ఒక 5-6 అవర్స్ అయితే మంచిగా ఆరాలి. మీకు ఇట్లా వేసిన తర్వాత పైన కొంచెం
పిస్తా పీసులు కూడా వేసి డెకరేట్ చేసేసాను. చక్కగా టాపింగ్స్ అనమాట. మాకైతే ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇష్టం అండి. ఒకవేళ మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు అనుకుంటే మీరు ప్లెయిన్ కలాకండ్ చేసుకోండి అమ్మా, చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా చేశాను. ఇలా చేసి నెక్స్ట్ డే కట్ చేసి పీసులు వచ్చినాయి. పీసులు తగ్గితే అప్పుడు ఏం చేశాను నేను, ఆ పొడి ఉంటుంది కదా, ఆ పొడి అంతా చక్కగా నేను లడ్డూలా కట్టాను. లడ్డూలు మనం తినొచ్చు, పిల్లలకి పీసులు పెట్టచ్చు, ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా పీసు పెట్టచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూసారా. ఆ డ్రై ఫ్రూట్స్తో తింటుంటే కూడానండి, ఆ అంజీర్లో ఉన్న గింజలు ఉంటాయి కదా, భలే పంటి కింద పడి భలే టేస్ట్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఒకసారి ప్లెయిన్ ట్రై చేయండి. కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది. కలర్ కూడా చూసారు, నేను ఏమీ కలర్ వేయలేదు, కనీసం కుంకుమ పువ్వు కూడా ఇలా. ఆ పంచదారకి ఆ లెమను, ఆ వెనిగరు అండ్ ఈ అంజీర్ వేసాం కదండి, ఆ అంజీర్కి కూడా మంచి కలర్ వస్తుంది అనమాట. అజ్మీర్ కలాకండ్ అంటే అజ్మీర్ కలాకండ్ లానే ఉందండి. చక్కగా ఇలా చేసుకోండి. బయట తెచ్చుకున్న కానించి ఏం పాలు పోస్తారో ఏంటో, ఇక ఎప్పుడన్నా తప్పనప్పుడు తప్పదు. పిల్లల కోసం అయితే మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి అమ్మ. ఇక ఫంక్షన్లు, ఇక పూజలకి వాటికి తప్పదు, అంతంత క్వాంటిటీ మనం చేయలేము. ఓకేనా. ఇలా అంతా చేసుకుని చక్కగా డబ్బాలో పెట్టుకొని చక్కగా రోజు ఒక్క పీస్ తిన్నారంటే, పాలు మంచిదే కదండి, మంచి పాలతో చేసుకున్నాం, షుగర్ తక్కువ వేసాం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, ఎంత బాగుంది చూడండి. అసలు ఎంత హెల్దీ కలాకండ్ అనమాట. ఇలా చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి. ఇదంతా పొడంతా చూడండి అమ్మ, నేను చక్కగా లడ్డూ కట్టేస్తాను. ఎంత కమ్మటి వాసనో అసలు. ఇది చేస్తుంటే పాలు చిక్కబడ్డ కానించి సూపర్ స్మెల్ అనమాట. ఇక యాలక్కాయలు, నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్, ఎంత కమ్మటి వాసన. మా పిల్లలకైతే చాలా నచ్చిందమ్మా, మనవాళ్ళకి, మనవరాలకి, మా బాబు వాళ్ళకి, మా అమ్మాయికి కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, తెల్లారు ఒక ఆమె వచ్చింది, ఆ పాపకు 2 పెట్టాం. మళ్ళీ ఇంకో రోజు మేము ఎక్కడికో బయటికి వెళ్తే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ పాప కోసం 2 ముక్కలు తీసుకెళ్ళాం. వాళ్ళందరూ అన్నారు, ఆంటీ ఎంత బాగా చేశారా ఆంటీ, ఎంత బాగా. నేను అన్న వీడియో అప్లోడ్ చేస్తానమ్మా, మీరు కూడా చేసుకోండి అని చెప్పాను. మంచిది, ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయడంలో భలే హ్యాపీ అండి. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. నమస్తే.